This video is for educational and informational purposes only. Please do your own research before applying. విద్యాశాఖ నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. మీకు లైబ్రేరియన్ వేకెన్సీస్ ఉన్నవి, ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పి, వార్డెన్ అని చెప్పి, ఇంకా టీచింగ్కి సంబంధించి నాన్ టీచింగ్కి సంబంధించి చాలా రకాల వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. ఇందులో వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 53,000కి పైగా శాలరీ పొందే జాబ్స్ కూడా ఉన్నవి. మినిమం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎయిర్పోర్ట్స్లో పనిచేసే అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందొచ్చు. మీరు ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారో. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు సెలెక్ట్ అయితే 22,500 జీతం పొందొచ్చు. పరీక్ష లేకుండా సర్టిఫికేట్లను చూసి ఎంపిక అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇందులో ఫస్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే పోస్ట్ని బట్టి నేను క్లియర్గా శాలరీస్ చెప్తాను, క్లియర్గా చూడండి. ఫస్ట్ పీజీటీ సిఎస్ వేకెన్సీకి సెలెక్ట్ అయితే మీకు పే లెవెల్ బేసిక్ పేనే 47,600 ఉంటుంది. ఇవి బేసిక్ పేలు మాత్రమే. లెవెల్ 8 ప్రకారం ఉంటుంది. టీజీటీ ఇంగ్లీష్కి అయితేనేమో లెవెల్ 7 ప్రకారం బేసిక్ పేనే 44,900 ఉంటుంది. ఎస్ఎంయూ మెడికల్ ఆఫీసర్కి అయితే 80,000 ఉంటుంది. పీజీటీ మ్యాథ్స్ లేదా ఫిజిక్స్కి అయితేనేమో 57,120 ఉంటుంది. టీజీటీ సిఎస్కి కానీ, కౌన్సిలర్కి కానీ, లైబ్రేరియన్ అయితే 53,880 ఉంటుంది. ఇన్స్ట్రక్టర్కి కానీ, బ్యాండ్ మాస్టర్కి కానీ, మెస్ మేనేజర్కి అయితేనేమో 40,880 ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్కి అయితేనేమో 30,600 ఉంటుంది. ఇంకా మ్యాట్రాన్ కానీ వార్డెన్ లెవెల్ వేకెన్సీకి అయితే 21,600. ఇలా పోస్టులను బట్టి మీకు శాలరీస్ అనేవి కూడా వేరీ అవుతూ ఉన్నవి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 జూన్ 2026 కల్లా పీజీటీ కంప్యూటర్ సైన్స్ వేకెన్సీకి అయితే మినిమం 21 నుంచి మ్యాక్సిమం 40. టీజీటీ ఇంగ్లీష్కి అయితేనేమో మినిమం 21 నుంచి మ్యాక్సిమం 35. స్కూల్ మెడికల్ ఆఫీసర్ ఎస్ఎంఓకి అయితేనేమో మినిమం 18 నుంచి మ్యాక్సిమం 50. పీజీటీ మ్యాథ్స్ ఫిజిక్స్ సైన్స్కి అయితే 21 నుంచి 50. లైబ్రేరియన్కి అయితే 18 నుంచి 50. స్కూల్ కౌన్సిలర్కి అయితే 18 నుంచి 50. ఇలా పోస్టులను బట్టి కూడా మీకు ఏజ్ లిమిట్స్ అనేటివి మారుతూ ఉంటాయి. ఇంకా మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు పీడిఎఫ్ ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకున్నారంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం ఇది క్లియర్గా చూడండి. మీకు క్లియర్గా చూస్తేనే అర్థమవుతుంది. రకరకాల క్వాలిఫికేషన్స్ ఉండాలి. నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఈ మ్యాట్రాన్కి కానీ ఈ వార్డెన్ లెవెల్ ఉద్యోగాలకి 10th క్లాస్తో పాటు మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం వస్తే చాలు, ఇంకంత ఏమీ అవసరం లేదు. మెస్ మేనేజర్కి అయితే మెట్రికులేషన్తో పాటు డిప్లొమా లేదా డిగ్రీ ఈ క్యాటరింగ్తో పాటు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్కి అయితేనేమో ఇంటర్మీడియట్ సైన్స్ లేదా ఈక్వలెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. అంటే మీరు ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న ఎవరైనా ఈ జాబ్కి ఎలిజిబుల్ ఉంటారు. బ్యాండ్ మాస్టర్కి అయితేనేమో పొటెన్షియల్ బ్యాండ్ మాస్టర్ లేదా బ్యాండ్ మేజర్ లేదా డ్రమ్ మేజర్ కోర్స్ ఏఈసి ట్రైనింగ్ కాలేజ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇన్స్ట్రక్టర్కి అయితేనేమో మెట్రికులేషన్తో పాటు 2 years ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. పెయింటింగ్లో కానీ, ఫైన్ ఆర్ట్స్లో కానీ 2 years ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లైబ్రేరియన్కి అయితేనేమో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ విత్ 50% ఆఫ్ మార్క్స్తో పాటు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. స్కూల్ కౌన్సిలర్కి అయితేనేమో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైకాలజీ లేదా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ లేదా డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. టీజీటీ కంప్యూటర్ సైన్స్కి అయితే బీసీఏ విత్ 50% ఆఫ్ మార్క్స్ కానీ, లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ 50% ఆఫ్ మార్క్స్, లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో కానీ
చేయడంతో పాటు 50% ఆఫ్ మార్క్స్ ప్లస్ బీఈడి అండ్ సీటెట్ లేదా ఎస్టెట్ రాసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఎలిజిబుల్ ఉంటారు అనమాట. పీజీటీ మ్యాథ్స్ లేదా ఫిజిక్స్కి అయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్స్తో పాటు బీఈడి డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. స్కూల్ మెడికల్ ఆఫీసర్కి అయితే ఎంబీబీఎస్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. టీజీటీ ఇంగ్లీష్కి అయితే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విత్ 50% ఆఫ్ మార్క్స్ కానీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 50% ఇన్ సబ్జెక్ట్ ప్లస్ బీఈడి ప్లస్ సీటెట్ కానీ ఎస్టెట్ క్వాలిఫై వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. పీజీటీ కంప్యూటర్ సైన్స్కి అయితేనేమో ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ లేదా ఎంఈ లేదా ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు బీఈడి డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నవి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు లేకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఇలాంటి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఎవరికన్నా ఉంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. ఇందులో 10th 12th ఇలా రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ వేకెన్సీస్ అయితే ఉన్నవి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. మీ క్వాలిఫికేషన్ కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కదా, అవి బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్, దాని తర్వాత డాక్యుమెంటేషన్, స్కిల్ టెస్ట్ ఉన్న వాళ్ళకి స్కిల్ టెస్ట్, దాని తర్వాత అప్లికబుల్ అవుతే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మెయిన్గా మీకు సెలక్షన్ అనేది చేస్తారు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని కూడా క్లియర్గా ఇచ్చారు. సో ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంట. అండ్ మీకు మెయిన్గా మీకు ఒకవేళ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు వయా ఈమెయిల్ ద్వారా అప్డేట్ చేస్తామని కూడా వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి మీకు 20th May 2026 నుంచి స్టార్ట్ అయిపోయింది. 25th June 2026 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి సంబంధించి కానీ సెలక్షన్ ప్రాసెస్ డేట్స్కి సంబంధించి మీకు ఈమెయిల్ త్రూవే ఇంటిమేట్ చేస్తామని కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు 200 ఉంటుంది, మిగతా వాళ్ళకి 300 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా మీకు ఈ సైనిక్ స్కూల్ వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఇది కూడా డీడీ రూపంలో తీయాలి. అప్లికేషన్ అనేది మీరు ఆఫ్లైన్లో చేసుకోవాలి. నేను క్లియర్గా చెప్తాను ఎలా ఉంటుందో. అందుకే మీరు డీడీ రూపంలో తీయాలి. డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోల్పారా పేబుల్ ఎట్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు చేయాల్సి ఉంటుంది. చేసేసాక మీకు ఒక రిసిప్ట్ వస్తుంది. పే చేశాక ఒక రిసిప్ట్ వస్తుంది కదా డీడీకి సంబంధించి, దాన్ని కూడా మీ అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఏంటంటే ఫస్ట్ వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ నుంచి కానీ మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, కింద ఉంటుంది. అది మొత్తం ఒక 3 pages 2 pages ఉంటుంది. దాన్ని మొత్తం ప్రింట్అవుట్ తీసుకోవాలి. మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి. దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. దాన్ని మొత్తం మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తోనే ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక దానికి మీరు డీడీ కూడా చేశాక డీడీని కూడా అటాచ్ చేసి దాంతోపాటు మీ మార్క్స్కి సంబంధించి కానీ అవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కూడా అటాచ్ చేసేసి మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీకు ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్ నేమ్ రాసేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ పిఓ రాజపారా డిస్టిక్ గోల్పారా ఈ అడ్రస్కి అయితే 783133 అస్సాం ఈ లొకేషన్కి అయితే పంపాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన డేట్లో మీరు పంపించారంటే అప్పుడు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఫర్దర్గా సెలక్షన్ ప్రాసెస్ గురించి అప్డేట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది, చూసుకోవచ్చు. క్లియర్గా రైట్ సైడ్లో ఫోటో అతికించాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి. మీ కేటగిరీ నేము, అప్లైడ్ కేటగిరీ ఇది అన్నీ క్లియర్గా రాసేస్తూ అండ్ మీకు చూసుకోండి మీ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయా లేదా క్లియర్గా చూసుకొని మీరు ఏ కేటగిరీ ఒకవేళ లేకపోతే మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు ఆ కేటగిరీ అన్ని రాయాలి. కిందకి స్క్రోల్ చేస్తే డిక్లరేషన్ వస్తుంది. అది మొత్తం చదివేసి డేట్ దగ్గర డేట్, మీ నేమ్ దగ్గర నేము, సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ రాసేసి ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం తీసుకొని మళ్ళీ చెప్తున్నాను మీరు ఏంటంటే డీడీ తీసేసి ఆ డీడీతో పాటు ఇవన్నీ అటాచ్ చేసేసి ఎన్వలప్ తీసుకొని ఎన్వలప్ పైన అప్లికేషన్ మీరు అఫీషియల్ నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి పోస్ట్ రాసేసి ఇది మొత్తం మీరు అటాచ్ చేసేసి 25th June 2026 కల్లా ఈ పోస్ట్ అక్కడికి చేరేలాగా మీరు అప్లై చేశారంటే వాళ్ళు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూకి సంబంధించి మీకు ఈమెయిల్ త్రూ ఇంటిమేట్ చేస్తామని చెప్పి క్లియర్గా ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఫామ్లో ఇచ్చే ఈమెయిల్కే మీకు అప్డేట్ చేసి ఇంటర్వ్యూస్ కానీ ఎగ్జామ్స్ కానీ అన్ని కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో మీరు పంపించిన అడ్రస్ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. పోస్టల్ అడ్రస్ మీరు పంపించిన పోస్టల్ అడ్రస్ ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోల్పారా పిఓ రాజపారా డిస్టిక్ గోల్పారా అస్సాం 783133 ఈ లొకేషన్కి అయితే పంపాల్సి ఉంటుంది. మీరు పంపించాక వాళ్ళు ఫర్దర్గా మీకు అప్డేట్ చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న సైనిక్ స్కూల్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. యాక్చువల్గా మీకు ఇనీషియల్గా
కాంట్రాక్ట్ బేస్ కిందనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో కొన్ని పర్మనెంట్ జాబ్స్ ఉన్నవి, కొన్ని కాంట్రాక్ట్ ఉన్నవి చూసుకోండి. అండ్ మీకు కాంట్రాక్ట్ కింద రిక్రూట్మెంట్ చేసిన తీసివేయడం అయితే ఏమీ ఉండదు. కాకపోతే మీకు కొంచెం కాంట్రాక్ట్‌కి, గవర్నమెంట్‌కి సంబంధించిన డిఫరెన్సెస్ ఉంటాయి తప్ప మీకు తీసివేయడం అయితే ఏమీ ఉండదు. మీకు పర్మనెంట్ ఒక్కటే కాదనమాట, మ్యాక్సిమం తీసివేయడం అయితే ఏమీ ఉండదు. అండ్ మీకు ఇనీషియల్ పోస్టింగ్ కూడా అస్సాం అక్కడనే ఉండొచ్చు. ఫర్దర్‌గా మన ఓన్ స్టేట్స్‌లో ఉన్న సైనిక్ స్కూల్స్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మాకు మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.